హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేనైతే మీకైతే ఫేస్ వైట్ ఎలా చేసుకోవాలి, అలాగే మీ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా ఇలాగ వైర్ లేదా మీ ఫేస్ మీద ఏమన్నా కెమెరాకు ఉన్న డాట్స్ కానీ పడితే ఆ డాట్స్ ఎలా రిమూవ్ చేయాలి, అలాగే వెనక వైర్ అండ్ వెనకేమన్నా ఆబ్జెక్ట్ వస్తే ఆ ఆబ్జెక్ట్స్ అనేటివి ఎలా రిమూవ్ చేయాలి అనేది అయితే, అలాగే ఫేస్ వైట్ అండ్ ఫేస్ క్లీన్ అండ్ ఫేస్ గ్లోనెస్ అండ్ 3 టైప్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అందుకోసం అయితే మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరైతే ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియో ఇది మీరైతే స్కిప్ చేస్తే మీకైతే ఏమాత్రం అర్థం కాదు. ఇది ఎప్పుడైతే మీరు స్కిప్ చేయకుండా చూస్తారో అప్పుడు మాత్రమే మీకు వీడియో అనేది నీట్గా వస్తుంది, మీ ఫోటో ఎడిటింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం నేను తీసుకున్న ఒరిజినల్ పిక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్లాక్ ఉందో. మీకైతే నేనైతే లైవ్లో దీని అయితే వైట్ చేసి అయితే చూపెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి నేనైతే కావాలనే తమ్ములిన్ కోసం బ్లాక్ చేసిన ఫ్రెండ్స్. నిజంగా అయితే ఇంత బ్లాక్ ఉండదు. మీరు ఈ బ్లాక్ ఉన్నదన్న వైట్ చేసి చూపెడతా మీకు, అట్లయితేనే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందుకోసం అయితే ఫస్ట్ అయితే మీరైతే స్నాప్సీడ్ అని యాప్ కావాలి. మీ ఈ పిక్ అనేదాన్ని అయితే మీరైతే స్నాప్సీడ్ యాప్లోకి అయితే మీరైతే ఫస్ట్ పంపించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను దీనికోసం యూజ్ చేసే ప్రతి ఒక్క యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందుకోసం అయితే మీరైతే ముందుగా మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అయితే స్నాప్సీడ్ అయితే ఓపెన్ చేసుకోండి. స్నాప్సీడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ అనిపిస్తున్న పెన్సిల్ టూల్ ఉంటుంది ఫ్రెండ్స్. పెన్సిల్ టూల్ మీద అయితే ఒక క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ చిత్రం మీకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నట్టు ఇక్కడ అనిపిస్తున్న సెలెక్ట్ అనే టూల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. దీన్ని తీసుకొచ్చండి. ఎక్కడైనా కూడా మీరు టచ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ఇలా అనేది వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు తీసుకొచ్చి దీన్ని అయితే ఇక్కడ పెట్టేయండి ఫ్రెండ్స్. దీన్ని పెట్టేస్తే మీకు ఇట్లా రెడ్ వస్తుంది. రెడ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరైతే ఈ బ్రైట్నెస్ అనేది టోటల్గా అనేది అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక 53 అలా మీరైతే ఈ బ్రైట్నెస్ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ అదే సెలెక్టివ్ టూల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఏంటంటే తీసుకొచ్చి మీ ఫేస్ మీద పెట్టేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా పెట్టండి. పెట్టేసిన తర్వాత కిందికి రండి ఫ్రెండ్స్. కిందకి వచ్చేసి ఇక్కడ సాచురేషన్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. సాచురేషన్ అనేది థర్డ్లో మీరు లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకొస్తే మీకైతే ఇలా వస్తుంది. సాచురేషన్ అనేది తక్కువ చేయండి ఫ్రెండ్స్. తక్కువ చేసి రైట్ సిమ్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ చూడతాను మీకైతే ఇలా ఉన్న ఫోటో మొత్తానికైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద అయితే క్లిక్ అవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత మీరైతే ఈ హెల్డింగ్ అనే టూల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ ఫేస్ మీద ఏమైనా పింపుల్స్ అవి ఉంటాయైతే ఇలా మీరైతే దీంతోనైతే ఇలా తీసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఆల్రెడీ పింపుల్స్ అవి ఇవి ఉండే అవి తీసేసిన ఇట్లా ఏమన్నా ఉంటే దీంతో తీసేయండి. అవి తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైర్ మీద ఒకసారి ఇలా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వైర్ మీద ఇలా వస్తే మీరైతే బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా వస్తే ఇలా ఇస్తే బ్యాక్గ్రౌండ్లో ఉన్నదైతే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఇప్పుడు ఫేస్ వైట్ అన్ని ప్రతి ఒక్కటి చెప్తా. మీరైతే వీడియో స్కిప్ చేయకండి. ఈ వైర్తో నిచ్చుడితో ఏదైతే వెళ్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఓన్లీ ఫేస్ వైట్కి సంబంధించిన ప్రాసెస్. నేను ఫేస్ వైట్ మళ్ళీ ఫేస్ స్మూత్ ప్రాసెస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఇస్తే మీరైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్నదైతే ఏదైనా వెళ్ళిపోతుంది. మీ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా మీకు అన్నోన్ అవి పడతాయి కదా క్లిక్స్, అవి ఇస్తే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం స్కిన్ కూడా కరెక్ట్ లేదు. ఇక్కడ ఒకసారి ఇలా ఇస్తే అది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ స్మెల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్ స్మెల్ మీద చూస్తాను మీకు ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది మీరైతే బ్లూటూత్ వేయాలనుకుంటే షేర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? షేర్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ ఇమేజ్ అనేదాన్ని అయితే మీరైతే లైట్రూమ్ అనే యాప్లోకి అయితే షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి లైట్రూమ్ యాప్లోకి షేర్ చేయండి. లైట్రూమ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే మీద కనిపిస్తుంది ఇంపోర్టెడ్ ఆఫ్ 1 ఫొటోస్ అని. ఇక్కడ వచ్చేసి మీకు అయితే ఇంపోర్ట్ అయింది. తర్వాత వచ్చేసి మీరైతే ఈ లైట్ రూమ్ యాప్ మీద క్లిక్ చేయండి. ఆల్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఈ లైట్ రూమ్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? లైట్ రూమ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అనిపిస్తున్న దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సన్లైట్ సింబల్ దాని కింద ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మిక్స్ మీద క్లిక్ చేయండి. మిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డన్ సింబల్ పంట ఇక్కడ అనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు గ్రీన్నెస్ అనేది ఎక్కువ పెంచేసుకోవచ్చు. లేదా హెచ్యూజీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ టోన్ అనేది పెట్టేయచ్చు. లేదా మీరైతే ఏ టోన్ అనేది వేయచ్చు. నేనైతే ఎగ్జాంపుల్ అయితే ఈ టోన్ వేసి అయితే చూపెడుతున్నాను. ఓకేనా? ఇలా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రైట్ స్మెల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్ స్మెల్ మీద ఇచ్చేసిన తర్వాత కిందికి రండి. విగ్నిటీ అనేది కొంచెం తక్కువ చేయండి. ఫోటో లుక్ రావాలంటే విగ్నిటీ అనేది తక్కువ చేయాలి. విగ్నిటీ అనేది తక్కువ చేసిన తర్వాత మళ్ళీ సన్లైట్ సింబల్ మీద అయితే క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి బ్లాక్నెస్ అనేది తక్కువ చేయండి ఫ్రెండ్స్. వైట్నెస్ అనేది ఎక్కువ వేయించండి. ఓకేనా? వైట్నెస్ అనేది ఎక్కువ వేయించండి. తర్వాత మళ్ళీ వచ్చేసి దీని మీద క్లిక్ ఇవ్వండి. సన్లైట్ సింబల్ దాని కింద ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మిక్స్ మీద క్లిక్ చేయండి.
మిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మిక్స్ పక్క పొంటి ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ సాచురేషన్ మీద క్లిక్ చేయండి. మీ ఫేస్ మీద ఉంచి మీ ఫేస్ మీద సాచురేషన్ అనేది తక్కువ చేయండి. ఓకేనా, ఫేస్ మీద సాచురేషన్ అనేది తక్కువ చేయండి. చేసిన తర్వాత రైట్స్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒరిజినల్ ఫోటో. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు ఫోటో. నేను దీనిలోకి ఎందుకు తీసుకురామనంటే దీనిలోకి వస్తే ఫేస్ అనేది గ్లో వస్తుంది. ఓకేనా, ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ అనిపిస్తున్న షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. షేర్ టు అని క్లిక్ చేసి ఇది వచ్చేసి ఆటోడెస్క్ అనే యాప్లోకి అయితే షేర్ చేయండి. ఆటోడెస్క్ యాప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. అయితే ఇది వచ్చేసి ఆటోడెస్క్ అనే యాప్లోకి షేర్ చేయండి. ఓకేనా, షేర్ చేసిన తర్వాత ఆటోడెస్క్ యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇక్కడ థర్డ్ దాని మీద క్లిక్ చేయండి. మీకైతే ఫస్ట్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కిందికి రాను ఫ్రెండ్స్. కిందికి వచ్చేసిన తర్వాత స్మర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ ఎంచుకోండి. తర్వాత మీరు ఇట్లా రైట్ సైడ్ ఇట్లా నొడితే మీకైతే ఇట్లా వస్తుంది అన్న ఆప్షన్లు. దీంట్లో వచ్చేసి స్ట్రెంత్ 4 పెట్టుకోండి, ఫ్లో 4 పెట్టేసుకోండి. సైజ్ వచ్చేసి మీకు అనుకూలంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మీరైతే ఇక్కడ ఫేస్ మీద అనేది దీని అయితే అప్లై చేయండి. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. స్ట్రెంత్ ఫ్లో అనేది నేను చెప్పినంత పెట్టుకోండి. మరీ ఎక్కువ పెట్టుకుంటే బట్ అదైతే బాగా రాదు. ఇలా అయితే పెట్టేసుకొని మీరైతే ఇదంతా ఇలానైతే స్మూత్ అనేది అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇది అంతా మీకు చూపెట్టాలి జస్ట్ అని నేను ఇలా కరెక్ట్ చేయడం లేదు. బట్ ఇదైతే మీరైతే కరెక్ట్ చేస్తే బరబ్బర్ వస్తుంది. ఎందుకంటే నేస్తే స్ట్రెంత్ అది అనేది ఎక్కువ పెట్టాక చెప్తున్నా. ఓకేనా, మీరైతే స్ట్రెంత్ అనేది ఇలా చేస్తుంటాను. మీకైతే ఇలా చేస్తే కరెక్ట్ వస్తుంది. ఓకేనా, మీకైతే మీరైతే ఇప్పుడే చూసారు ఫేస్ అనేది ఎంత గ్లోనెస్ అనేది అయితే ఎంత ఎక్కువ వచ్చిందో మీరైతే చూసారు ఫ్రెండ్స్. ఇలా వచ్చేసిన తర్వాత ఈ ఇమేజ్ని ఎలా సేవ్ చేసుకోవాలో చాలామందికి తెలియట్లేదు. అందుకోసం మీరు ఇక్కడ అనిపిస్తున్న ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేసేతోనే సేవ్ కరెంట్ స్కెచ్ అని వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే సేవ్ కరెంట్ స్కెచ్ మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ అనేదాన్ని ఇంకా కొంచెం గ్లో ఎలా చేయాలని అయితే ఇప్పుడు మీకైతే స్నాప్సీడ్లో అయితే చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేనైతే నా మొబైల్ స్నాప్సీడ్ అయితే ఓపెన్ చేస్తున్నా. నేనైతే స్నాప్సీడ్ అనేది అయితే ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. స్నాప్సీడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద అయితే ఒక క్లిక్ ఇచ్చిన. ఇక్కడ వచ్చేసి నా రీసెంట్ ఫోటో అయితే ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ ఇచ్చిన ఫ్రెండ్స్. ఒక నా ఫోటో ఎంత నీట్గా ఉందో మీకు అర్థమైపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ అనిపిస్తున్న పెన్సిల్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి కర్వ్స్ ఉంది కదా, కర్వ్స్ మీద క్లిక్ చేసి కర్వ్స్లో ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో అనేది తక్కువ చేయండి. ఇక్కడ మీద ఉంది కదా, మీద అనేది కొంచెం ఎక్కువనే ఉంచండి. అర్థమైందా? ఇక్కడ మీద అనేది ఎక్కువ ఉంచి ఇక్కడ ఈ కర్వ్స్ అనేది ఇక్కడ కొంచెం తక్కువ చేయండి. ఓకేనా, తక్కువ చేస్తే బ్లాక్నెస్ అనేది చాలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, బిఫోర్ ఆఫ్టర్ ఫోటో అనేది క్లియర్ వస్తుంది. అంటే ఫోటో అనేది ఎట్లా అంటే మంచి న్యాచురల్ మంచి లుక్ వస్తుంది. అర్థమైందా? మరీ వైట్ కాకుండా మరీ గలీజ్ కాకుండా మంచి లుక్ వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి ఈరోజైతే వీడియో మీకు 100% అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరి అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కానట్లయితే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.